ఇది వనస్థలపురంలోని సుష్మా థియేటర్ బ్యాక్ సైడ్ మన తెలంగాణ నుంచి నేషనల్స్కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికీ కూడా ఇక్కడ ఉన్న పెద్ద దీంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. డిసెంబర్లో మన తెలంగాణ నుంచి నేషనల్ సెలెక్ట్ అయిన ఈ స్కేటింగ్ అందరికీ కూడా వైజాగ్లో పోటీలు ఉంటాయంట. ఏదో బాల్ కింద ఉండి ఇలా స్కేటింగ్ చేస్తే కొడుతున్నారు. ఈ జెంట్స్ పెద్దవాళ్ళల్లో అదిగో ఇక్కడ దీంట్లో చిన్న పిల్లల నుంచి 5-6 పిల్లల నుంచి 20 ఏళ్ళ కుర్రోళ్ళ దాకా అమ్మాయిల దాకా ఉన్నారు. విశేషం ఏంటంటే మా పాప కూడా నేషనల్ సెలెక్ట్ అయింది తెలంగాణ నుంచి. వీళ్ళందరికీ వైజాగ్లో డిసెంబర్ 5 నుంచి 5-6 తారీఖులు కానీ లేదంటే డేట్ అని మారితే ఆల్మోస్ట్ ఏదో డేట్లో కానీ ఉంటుందంట. కోచింగ్ ఇస్తున్నారు వాళ్ళకి. వీళ్ళకి వచ్చిన వెంటనే ఈవినింగ్ 6 o'clock నుంచి 6:30కి అందరూ గ్యాదర్ అవుతారు. తర్వాత ఈ పిల్లలందరితో వామప్స్ చేయిస్తున్నారు. రన్నింగ్లు చేయించడం అది చూడండి వరుసగా నిలిచారు కదా, పరిగెడతారు వాళ్ళు. అది విజిలేసాడు అయినా పరిగెడతారు అన్నమాట అక్కడ నుంచి ఇక్కడ దాకా. సరే బాబు, ఇలా 10 rounds వేయాలి. ఇక పేరెంట్స్ రాత్రి 10 దాకా 6 కానీ 10 దాకా పడిగాపులు పాపం వాళ్ళ కోసం. మళ్ళీ ఇంకో రౌండ్ వీళ్ళు చిన్నపిల్లలు మళ్ళీ పరిగెత్తాలి ఇప్పుడు. అది ఫస్ట్ ఎవరైతే ఆ గోడ తాగుతారో వాళ్ళు అన్నమాట. ఎవడ ఇంకా వస్తారు. అసలు స్కేటింగ్ అంటే ఏంటంటే మన ఫుట్బాల్ ఎట్లా ఉంటుంది అట్లాగా స్కేటింగ్ ఎట్లా ఉంటుంది. చేతిలో పెద్ద హాకీ ఉంటుంది, కిందేమో స్కేటింగ్ చేసే షూస్ ఉంటాయి. మొత్తం సిమెంట్. అదిగో ఆ చివర ఒక గోల్ పోస్ట్, అలాగే ఈ చివర కూడా ఒక గోల్ పోస్ట్ ఉంటుంది. వీళ్ళు కింద చక్రాలు ఉన్న షూస్ వేసుకుని ఒక స్కేటింగ్ అని హాకీ స్టిక్ లాంటిది పట్టుకుని మన క్యారమ్ బోర్డులో వాటిని ఆడడానికి ఉంటుంది కదా, అలాంటి క్యారమ్ దాన్ని ఒక చిన్న చెక్క మొక్క ఉంటుంది, అది రౌండ్ కలర్. దాన్ని ఎవరు గోల్ వేస్తే వాళ్ళు గోల్ అయినట్టు. ఇదిగోండి ప్రస్తుతానికి వామప్ చేయిస్తున్నారు మొత్తం డ్రెస్సులు వేసి ఇప్పుడు దాకా. తర్వాత ఆట మొదలవుద్ది.
పొద్దుటే 30 నవంబర్ సండే మార్నింగ్ పొద్దుటే వచ్చారు వాళ్ళందరూ. కోచింగ్ ఇప్పుడు మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యి వచ్చారు వాళ్ళు. వాళ్ళందరూ కోచ్లు వాళ్ళను, పేరెంట్స్ వాళ్ళు. వీళ్ళందరూ కూడా తెలంగాణ నుంచి నేషనల్ సెలెక్ట్ అయిన స్కేటింగ్ ప్లేయర్స్, ఏజ్ గ్రూప్ వైజ్గా. వీళ్ళేమో పేరెంట్స్, తీసుకొచ్చిన పేరెంట్స్.